అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో ఎవరైతే చనిపోయారో ఆ కార్మికులు, వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి మంత్రి నారా లోకేష్ గారు అక్కడికి వెళ్లారు. ఆ కుటుంబాలందరితో నేరుగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కొంతమంది అక్కడ కమ్యూనిస్టు రాజకీయ నాయకులుగా చెప్పుకోబడుతున్న వాళ్ళు కొద్దిమేర అక్కడ రాజకీయమైనటువంటి సంభాషణలు తీయడానికి కావచ్చు, నారా లోకేష్ గారికి సంబంధించి కావచ్చు, ఒక చిన్నపాటి రసాభాస క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టు అర్థమవుతుంది. ఒక పక్క నారా లోకేష్ గారు ఆ కుటుంబాలతో మాట్లాడుతుంటే వీళ్ళేమో పక్క నుంచి అది ఇది అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఉంటారు? అక్కడ రాజకీయాలు మాట్లాడడం తగిందేనా? మొత్తానికి అక్కడ ఏం జరిగింది అసలు? యాక్చువల్‌గా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ సంఘటన చాలా దురదృష్టకరం అన్నమాట. ప్రమాదం చాలా దురదృష్టకరం, విచారించదగ్గ విషయం. 8 మంది చనిపోవడం అంటే వాళ్ళకి మనం యాక్చువల్‌గా నివాళులు అర్పించాలి, సానుభూతి తెలియజేయాలి. చాలా అది చాలా బాధగా ఉంది ఆ ఇన్సిడెంట్. ఎందుకంటే కొంతమంది ఒక అతనికి 3 నెలల పిల్ల ఉందంట, ఒకళ్ళది రేపు బర్త్‌డే అంట. ఇట్లా రకరకాల కొంతమంది శతక్రాతులు అయి ఉన్నారు. అది కూడా కొంతమంది ఏంటంటే ఎవరైతే కొంతమంది కార్మికులు అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ షిఫ్ట్లు కాకపోయినప్పటికీ వాళ్ళకి వీక్ ఆఫ్ అయినప్పటికి కూడా వేరే వాళ్ళతో మాట్లాడుకుని లేకపోతే పై అధికారుల చెప్పడం బట్టించో వాళ్ళకి టైంలో వెళ్ళారంటే మరి టైం చూడండి ఇంకా అది కూడా మరి అది తెలియదు నాకు. ఓకే, ఇలా కొంతమంది శతక్రాతులు అయి ఉన్నారు. లోకేష్ ఇప్పుడు అసలు ఇన్సిడెంట్ గురించి కొంచెం క్లియర్గా చెప్దాం. ఏంటంటే తెల్లారుజామున 4 ఆ ప్రాంతాల్లో జరిగింది ఇన్సిడెంట్. జరిగిన తర్వాత వితిన్ 6 hours సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి వచ్చేసాడు. ఆయన చూసావు కదా, 6 hours కేంద్ర ఉక్కు శాఖ మంత్రి అటెండ్ అయ్యాడు ఆయన. మరి ఇష్యూ మరి లోకేష్ చెప్పడం ఏంటంటే వీళ్ళకి ఒక వాట్సాప్ ఉంది, క్రైసిస్ మేనేజ్మెంట్ మినిస్టర్స్ అందరితో. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటారనమాట. ఇన్సిడెంట్ జరిగిన 5 నిమిషాల్లోనే మొత్తం వాట్సాప్లో వాట్ ఈస్ ద నెక్స్ట్ యాక్షన్ ఉండాలి కదా. ఆ యాక్షన్ గురించి అంత డిస్కషన్ అయిపోయింది. హోమ్ మినిస్టర్ ఇమీడియట్గా అక్కడికి అటెండ్ అయిపోయారు అనమాట. హోమ్ మినిస్టర్ కూడా అటెండ్ అయింది కదా. మోస్ట్ అన్ఫార్చునేట్ ఇష్యూ. అందరూ చాలా బాధగా ఉన్నారు. ఇమీడియట్గా 25 lakhs ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ సమయంలో ఇమీడియట్గా నిన్న సాయంత్రమే లోకేష్ రష్యా నుంచి వచ్చాడు. నిన్న సాయంత్రమే వచ్చింది. ఇమీడియట్గా ఈ దుర్ఘటన చాలా బాధించింది అందరినీ. ఆయన కూడా ఇమీడియట్గా స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాడు అనమాట. స్టీల్ ఫ్యాక్టరీలో జరిగిన సంఘటన చూసి ఆయన కూడా అవాక్ అయిపోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యులందరితోనూ పరామర్శిస్తున్నాడు అనమాట. 25 lakhs ఎక్స్గ్రేషియా ఇస్తాము ఇవాళ సాయంత్రం లోపల ఎక్స్గ్రేషియా పడిపోద్ది వాళ్ళ అకౌంట్స్లో. లోకేష్తో పాటు కేంద్ర ఉక్కు గనుల శాఖ వర్మ గారు కూడా ఉన్నాడు అనమాట, పక్కనే ఉన్నాడు ఆయన. చెప్తుంటే ఆయన్ని కన్సోల్ చేస్తున్నాడు, ఆయన ఊరడిస్తున్నాడు వాళ్ళందరినీ. మాట్లాడుతుంటే వాళ్ళు బాధలో ఉన్నారు కదా, వాళ్ళ బాధలో ఉన్న కుటుంబాలతో ఆయన కన్సోల్ చేస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాము అని చెప్తుంటే వెనక నుంచి కొంతమంది కార్మిక సంఘాలని చెప్పబడేవాళ్ళు మరి కార్మిక సంఘాలు తిరిగి అరుస్తున్నారనమాట. ఇక్కడ కుటుంబాలు, ఇది సన్నివేశం చాలా విషాదకరమైన సన్నివేశం. ఈ విషాదకరమైన సన్నివేశంలో కుటుంబాలు చాలా దిగ్భ్రాంతి చెంది ఉన్నాయన్నమాట. సడన్గా వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇటువంటి సంఘటన? కుటుంబాలన్నీ షాక్ అయి ఉన్నారు అందరూ. ఆ షాక్లో ఉన్న కుటుంబాలను కన్సోల్ చేస్తున్నాడు లోకేష్. చేస్తుంటే డిస్టర్బ్ చేస్తున్నారు, వెనక నుంచి కేకలేస్తున్నారు అనమాట. దయ్యుంచి మీరు కేకలు అయిపోకండి, మీరు మాట్లాడుకుందాం తర్వాత అని లోకేష్ చెప్తానే ఉన్నాడు వాళ్ళకి. అయినా సరే కేకలు పెడుతున్నారు, మాకు డబ్బులు ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోండి అని. లోకేష్ దానికి ఒక సమాధానం ఇచ్చాడు. చేతులు దులిపి వెళ్ళటానికి రాలేదు ఇక్కడికి, డబ్బులు ఇచ్చేసి చేతులు దులిపికెళ్ళటానికి రాలేదు. వాళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్, లాంగ్ టర్మ్గా ఆ కుటుంబాన్ని ఎట్లా స్థిరపరచాలి, వాళ్ళకి జాబ్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నాం మేము. ఎట్లా కుటుంబాన్ని పర్మనెంట్గా వాళ్ళని స్థిరపరచాలి, ఈ బాధ నుంచి వాళ్ళని బయటపడేయాలి. అది నా బాధ్యత, ఈ ప్రభుత్వం బాధ్యత, కూటమి ప్రభుత్వం బాధ్యత. అది మేము బాధ్యతాయుతంగా ఉండాలనుకుంటున్నాం. మేము చేతులు దులుపుకుని వెళ్ళదలుచుకోలేదని ఆయన చాలా గట్టిగా చెప్పాడు. తర్వాత ప్రెస్ మీట్లో కూడా చాలా నీట్గా ఆన్సర్ చేశాడు ఆయన. దాంట్లో కూడా 2-3 రిపోర్టర్స్ ఏదో అడిగితే 90 days మేము అనుకున్న ఎన్ని చేసి చూపిస్తానని చెప్పి వెళ్ళాడు ఆయన. 90 days 90 days మేము ఏం చెప్పామో ఇంకా కూడా నేను కారులో వచ్చేటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అన్నీ అదే ఆలోచిస్తూ వచ్చాము మేము. వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా,
దానికి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో సెక్రటరీస్ దానికి అబ్జెక్షన్స్ చేయబెడతారంట. అవును. అయినా సరే అది క్యాబినెట్ వరకు తీసుకెళ్ళి వీళ్ళకి సహాయం చేద్దామని కుమారస్వామి గారు చెప్పారంట. సెంట్రల్ క్యాబినెట్ వరకు. అంత లెవెల్ వరకు తీసుకెళ్దాం అనుకున్నారు. ఇది హృదయ విదారకమైన విషాదకర సంఘటన. మరి ఆ కుటుంబాలు తలడిల్లిపోతున్నాయి, దిగ్భ్రాంతి చెందినాయి, షాక్ అయిపోయారు. వాళ్ళు అసలు ఈ షాక్లో వాళ్ళకి తెలియదు ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా. వాళ్ళ పిల్లలు కానీ భర్త కానీ రకరకాల పిల్లలు కదా, వీళ్ళందరూ చనిపోవటం సామాన్యమైన విషయం కదా. ఇటువంటి సమయంలో కార్మికులు గొడవ చేయటం అనేది పద్ధతి కాదు. ప్లస్ కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఆపగలిగారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే క్లియర్గా చెప్పాడు లోకేష్ బాబు, ఇది ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ఆ ఎమోషన్తోనే మనం దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా నిలపగలిగాము. కూటమి ప్రభుత్వం సాధించిన విజయం అది అని చెప్తున్నాడు ఆయన అని చెప్పాడు. మరి 15,000 కోట్లు పంప్ చేశారు మళ్ళీ ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి. ఇవాళ బోల్డ్ లాస్లో ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొచ్చారు. ప్రెస్లోకి వచ్చింది మైనస్ నుంచి 54 crores. సామాన్యమైన విషయం కాదు. ఎంత కృషి చేస్తే ఎంత మనీ సెంట్రల్ దగ్గర మనకు సేమ్ ఎన్డీఏ గవర్నమెంటే ఉంది కాబట్టి వాళ్ళు కూడా చక్కగా కోఆపరేట్ చేసి 11,000 కోట్ల పైన డబ్బులు ఇచ్చారు. మళ్ళీ ఒక 8,000 కోట్లు కూడా మళ్ళీ ఇప్పుడు శాంక్షన్ కాబోతున్నాయి. ఎట్టి పరిస్థితిలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మంచి ఫంక్షనల్గా చక్కగా ప్రైవేటీకరణ కాకుండా చక్కగా నడపాలనే ఉద్దేశంతోనే వర్క్ చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఎక్సలెంట్ వర్కింగ్ అనమాట. దీనికి క్యాప్టివ్ మైన్స్ లేవేంటని ఎవరు అడిగారు అనమాట. దేనికి క్యాప్టివ్ మైన్స్ లేవు. క్యాప్టివ్ మైన్స్ కావాలంటే స్లర్రీ నుంచి వస్తుంది, దాంట్లో నుంచి దీనికి ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నిస్తాం అన్నాడు అనమాట. ఇన్ని రకాలుగా అక్కడ చెప్పాల్సి వచ్చింది ప్రెస్ మీట్లో. ఒకవైపేమో విషాదం, ఒకవైపేమో కార్మికుల గొడవ, ఒకవైపేమో ప్రెస్ మీటు. అంటే ఉన్న వివరాలు చెప్తున్నాడు అనమాట. 25 lakhs వాళ్ళు సాయంత్రం లోపల వేసేస్తాం అందరు క్షతగాత్రులు కాదు, చనిపోయిన వాళ్ళకి, మోస్ట్ అన్ఫార్చునేట్గా. ఇప్పుడు క్షతగాత్రుల దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు ఆయన. క్షతగాత్రుల యొక్క పరామర్శించినప్పుడు ఒక ఇంజర్డ్ పర్సన్, ఒక ఎంప్లాయీ ఆఫ్ విశాఖ స్టీల్స్, ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడు తెలుసా. నా ఇంజరీస్ నాది, నేను రికవర్ అవుతా, కానీ మాకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మీరు రక్షించండి. అది మా ఒక్కళ్ళకే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి అది వెనుముక లాంటిది. అలాంటి దాన్ని మీరు చూడండి అన్నాడంట. అంత బాధలో కూడా ఇంజరీ అయ్యుండి ఇంతమంది తోటి కార్మికులు చనిపోయిన విషాదంలో ఉండి కూడా ఆయన విశాఖ ఉక్కుని కాపాడండి మీరు అని అడిగాడంట. అది లోకేషే చెప్పాడు ప్రెస్ మీట్లో. అంటే అది ఎంత మంచి హృదయం ఉన్న కార్మికులు, ఎంత మంచి, అంటే తన స్వార్థం గురించి నాకు ఇంజరీస్ అయినాయి, నాకు హెల్ప్ చేయండి మీరు అని అడగలే అసలు. అతను నాకు విశాఖ ఉక్కు కాపాడండి అన్నాడు అనమాట. అదే దారిలో కూటమి ప్రభుత్వం వెళ్తుంది. దాని ఇప్పటికి లాభాల బాటలు ఎట్ట వచ్చింది? 2019-24 మధ్యలో ప్రైవేటీకరణ చేస్తానికి ఎంత ట్రై చేశారు ఆ గవర్నమెంట్? దాని మీద ఎన్ని ఉద్యమాలు జరిగినాయి? గత 2 సంవత్సరాల నుంచి ఎంత నీట్గా జరుగుతుంది. ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తున్నారు. విశాఖ ఉక్కులో ఉన్న ఏంటంటే మేజర్ ఇంపార్టెన్స్ హై క్వాలిటీ స్టీల్. అది దాని మామూలుగా ఇంకెక్కడ ఇండియాలో ఇటువంటి హై క్వాలిటీ స్టీల్ లేదు. ప్లస్ పబ్లిక్ సెక్టర్లో ఇది ఒక్కటే మిగిలింది ప్రైవేటైజ్ అవ్వకుండా. అటువంటి సన్నివేశంలో ఇంత దుర్ఘటన జరిగినప్పుడు బాధగా ఉంటుంది అందరికీ. ఆ బాధలో ఈ బాధ నుంచి ఈ కుటుంబాలను ఎట్లా బయట పెట్టాలి అనేది ఆలోచించాలి. కానీ మాకు వీళ్ళకి ఏదో ఒకటి ఇచ్చాలండి. కార్మికులు వాళ్ళకి అసలు మనసు అట్లా ఎట్లా వచ్చిందో అర్థం కావట్లా. వాళ్ళు ఏదో ఒకటి చేయటానికే ఆ కుటుంబాలను ఆదుకోవటానికే అక్కడికి వచ్చారు వాళ్ళు. అసలు దాని మీద ఒక 3 సభ్య కమిటీ చేశారు. ఇప్పుడు అసలు ఆ సంఘటన ఎలా జరిగింది, బెలాయి ప్లాంట్ నుంచి ఒక సీనియర్ మోస్ట్ పర్సన్ వేశారు హెడ్గా. వాళ్ళు 3 మెంబర్ కమిటీ వస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు ఈ 30-40 yearsలో ఇటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు. దాని గురించి కూడా రిపోర్ట్స్ వస్తాయి 2-3 రోజుల్లో. దానికి అసలు ఏం జరిగింది, ఫ్యూచర్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఎలా చూడాలి, ఇవన్నీ ఆలోచిస్తున్నాం మేము. ఇంత రకంగా కన్స్ట్రక్టివ్గా విశాఖ స్టీల్ని మేము కాపాడుకుంటూ వస్తే మధ్యలో సందర్భము సమయం లేకుండా అరుస్తూ, అందుకని ఇట్రా నీ బాధ ఏంటో అన్నాడు. ఒక కార్మికుడిని కూడా నేను పిలిచాను అని చెప్తున్నాడు లోకేష్. ఆయన ప్రెస్ మీటు అటెండ్ అయిన విధానం కూడా చాలా మెచ్యూర్డ్గా ఉందన్నమాట. ఒక తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన సూటబుల్. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ ఆన్సరింగ్ చాలా అద్భుతంగా చేశాడు. ప్లస్ ఆ కార్మికుడు, క్షతగాత్రుడైన కార్మికుడు మాట్లాడిన మాటలు ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అందరూ బాధ కలిగింది విషయం. ప్లస్ అటువంటి మనుషులు, అటువంటి కార్మికులు ఉండడం మన దేశానికి గొప్ప.
కాబోయే గొప్ప లీడర్స్ ఇంజరీ అయిన కార్మికుడు అతను చాలా వృద్ధిలోకి వస్తాడు. ఎందుకంటే తన స్వార్థం కోసం చూసుకోవాలి. అంత బాధలో కూడా నాకు కంపెనీ కావాలి, నాకు విశాఖ స్టీల్ని కాపాడండి అనే మాటలు మాట్లాడాడు అనమాట. విశాఖ ఉక్కును కాపాడండి అనేదే నినాదం అక్కడ. అంతేగాని మీరు వచ్చి డబ్బులు ఇచ్చేయండి అని కార్మిక నాయకులు నలుగురు ఆ కమ్యూనిస్ట్ లీడర్స్ అంటే సరిపోతుందా? సిచ్యువేషన్ అలర్ చేసుకోవటానికి తప్పితే ఎందుకు పనికి రాలి? అది కన్స్ట్రక్టివ్గా ఏం చేద్దాం ఈ కుటుంబాలకి అనేది మేము ఆలోచిస్తుంటే మీరు గొడవ చేస్తారేంటి అనేది సారాంశం అనమాట. ఇది చక్కగా ఇమీడియట్గా ఇన్సిడెంట్ జరిగిన 6 అవర్స్లో కుమారస్వామి గారు అటెండ్ అయ్యారు. హర్షా నుంచి వచ్చిన లోకేష్ బాబు ఇమీడియట్గా అటెండ్ అయ్యాడు. సో పవన్ కళ్యాణ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయ్యారు. ఇంతమంది కన్సోల్ చేయడానికి వచ్చారు. అన్నీ ఏం కావాలో అది కుటుంబ ప్రభుత్వం వాళ్ళకి అటెండ్ అవుతుంది. 90 రోజుల్లో అన్నీ నేను పూర్తి చేసి వెళ్తానని ప్రెస్ మీట్లో ఆఖరి మాట చెప్పి వెళ్ళిపోయాడు లోకేష్. థ్యాంక్ యూ. నమస్తే.